హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మీరు యూస్ ASK Vlogs. యాక్చువల్గా అయితే ఒక BS6 హిమాలయన్ ఉందన్నమాట సేల్కి. మనకు తెలిసిన మనదే అనుకోండి. బండి చాలా అంటే చాలా మంచిగా ఉంది. అది 9500 kilometers తిరిగింది. ప్యూర్ బ్లాక్ కలర్. ఆ బండి దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఆ బండి దగ్గరికి వెళ్ళి ఆ బండి డీటెయిల్స్ ఎంతో చూపిస్తా. ఎవరైనా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అన్న సేల్ చేద్దాం, మనం రెడీగా ఉండు. సరే వెళ్దాం, వెళ్ళి బండి చూద్దాం, మీకు కూడా చూపిస్తాను, నేను కూడా చూస్తాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ బై ఇట్. గాయస్, బండి అయితే వేసుకున్నా. ఎంత స్మూత్ ఉంది తెలుసా బండి ఇది. అంటే నా బండికి ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, ఇంక ఎగ్జాస్ట్ లేదు. ఇంకోటి ఏంటంటే BS6 ఇది చాలా అంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది. బండి చాలా స్మూత్గా ఉంది. 9481 kilometers తిరిగింది. 9480 kilometers. ఎంత స్మూత్ ఉంది అంటే చాలా స్మూత్ ఉంది, చాలా నీట్ ఉంది. మీకు ముందు ఇక్కడ ఆగిన తర్వాత మంచిగా బండి అంతా చూపిస్తా. ఇది 2021 మోడల్ అనమాట బండి. ఇక అన్న ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఇంకోటి వేరే బండికి అప్గ్రేడ్ అవుతుంది అనమాట, అందుకనే సేల్ చేస్తా అని చెప్పిండు. అబ్బా, చాలా అంటే చాలా స్మూత్ ఉంది అసలు. థ్రాటల్ ఇస్తుంటే ఇంజన్ స్మూత్నెస్ అనేది నాకు అర్థమవుతుంది. ఇంకోటి పెద్ద బండి ఏంటంటే మనం ఒక 2-3 kilometers నడితే మనకు అర్థం కాదు. ఏదైతే మనం ఒక 25 kilometers 50 kilometers నడితే మనకు మంచిగా అర్థమవుతుంది. పొద్దున యాక్సిడెంట్ అయినట్టుంది ఇక్కడ. అరే కార్లో వర్లేంది అచ్చా, ఇక్కడ లారైన గుద్దిండా. నీకు యాక్చువల్ అన్న బెంగళూరు తీసుకెళ్ళినంట. బెంగళూరు తీసుకెళ్ళి కోన్ సెట్ మొత్తం, ఇది కోన్ క్యాప్ కూడా వస్తుంది ఇక్కడ చూడండి, బ్లూ కలర్ కనిపిస్తుంది కదా. కోన్ సెట్ వేయించిండు, క్రాష్ గార్డ్స్ వేయించిండు, ఈ మిర్రర్స్ కూడా వేయించిండు వేరేవి. చాలా బాగుంది, నీట్గా ఉంది బండి. ఆఫ్ రోడ్కి తీసుకొచ్చిన బండిని ఆఫ్ రోడ్ చెక్ చేద్దామని కొంచెం. బండి అయితే సూపర్ ఉందబ్బా, బండికి నో ప్రాబ్లం, బండి జబర్దస్త్ ఉంది. అండ్ దీనికి కూడా గోల్డ్ చైన్ వేయించండి అన్న. ఇది రోల్ ఉంది, గోల్డ్ చైన్ ఇది. అండ్ ఒకసారి ఆఫ్ రోడ్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం డ్యామేజ్ అని చెప్పాడు అంతే అన్న, ఇంకా మిగతా అయితే ఏం లేదు అన్నాడు. సీట్లు కూడా ఎంత బాగున్నాయంటే చాలా మెత్త కంఫర్ట్ ఉన్నాయి బంప్స్కి. యాక్చువల్ ఎంతసేపు అయితే మనము రైడ్ ఎక్స్పీరియన్స్ చేసినాము, బండి అయితే బాగుంది, ఇంజన్ మంచిగా ఉంది చూసినాం కదా. ఇప్పుడు మేజర్గా ఎక్కడ ఏమైనా బ్రేక్ అయినాయా, మెయిన్ ఈ బండికి ఆఫ్ రోడ్ బండి కదా, ఇది చేసేసామని చూసుకోవాలన్నమాట. మనం ఈ బండి అయితే అంతా ఓకే ఉంది. మీకు కూడా చూపిస్తున్నాను ఎక్కడ చూసుకున్నామంటే, మీరు బండి కొంటే ఇక్కడ చేసేస్ నెంబర్ ఉంటుంది, ఇగో ఇక్కడ లోపల ఈ చేసేస్ నెంబర్ చూసుకోవాలి, కరెక్ట్ ఉందా లేదా, ఇక్కడ ఏమైనా బ్రేక్ అయినా చూసుకోవాలి, వెల్డింగ్స్ ఉన్నాయి చూసుకోవాలి, కింద ఇక్కడ చూసుకోవాలి. ఆయిల్ అయితే కొత్తగా ఉంది, ఇక్కడ కనిపిస్తుంది ఆయిల్ ఉందా లేదా చూసుకోవాలి. కింద ఏమైనా బ్రేక్ అయినా కిందకొంగి కింద చూసుకోవాలి, బ్రేక్ అయినా నిదానంగా మంచిగా ఇంచు మొత్తం చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఆయిల్ బోల్ట్ ఉంటుంది, ఈ ఆయిల్ బోల్ట్ కింద లీక్ అవుతున్నాయి ఏమన్నా మొత్తం చూసుకోవాలి మంచిగా నీట్గా, ఏం లీక్ అయితే లేవు. షాక్ అబ్జర్వర్ అంతా మంచిగా ఉన్నాయి. అంత బాగుంది తెలుసా బండి అయితే. నాకైతే నా బండి అమ్మేసి బండి తీసుకోబోతే అవుతుంది. చూద్దాం. ఇక్కడ ట్యాంక్ కింద కూడా రస్ట్ వస్తాయి అన్నమాట కొన్ని బండ్లకి, అన్నీ చూసుకోవాలి. ఇక్కడ లోపల బ్రేక్ అయినాయా, రస్ట్ వస్తున్నాయా, లీక్ అవుతున్నాయా. ఫ్యూయల్ పంప్ ఉంటుంది, ఫ్యూయల్ పంప్ దగ్గర ఏమైనా పోతుందా, క్రాక్ అయినాయా. ఇంకో ఈ ఫ్యూయల్ పంప్ నా బండికి కూడా పెట్రోల్ తీయడానికి ట్రై చేసి కొట్టేసాడు. కొంచెం కూడా అసలు ప్లే లేదు, ఏం లేదు. కొన్ని బండ్లకైతే ఇట్లా అంటే ఇట్లా మొత్తం ఊతాయి. ఎంత ఫ్రీగా ఉంది బండి, సూపర్ అబ్బా బండి అయితే. ఇంకొక క్యాప్ ఒక్కడే వేయించుకోవాలి, ఇక్కడ క్యాప్ ఒక్కటి పోయింది. సీట్ ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవాలి మొత్తం. ఇవి కూడా కొన్ని చాలా బండ్లకి అయితే లోపల ఇవన్నీ పోతాయి ఫ్రేమ్లు, అంటే వాటర్ పోయి ఈ హిమాలయం కాదు, వేరే బండ్లకి ఏదైనా ఫ్యాషన్ కానీ స్ప్లెండర్ కానీ. ఇంకో దీనికి కొన్ని నీళ్ళు ఉన్నాయి చూడండి లోపల, ఇట్లా నీళ్ళు వాడి మొత్తం ఫ్రేమ్ అంతా దెబ్బతింటుంది అనమాట. బండి పెట్టి కూడా టైర్స్ క్రాక్ వస్తాయి ఇట్లా మొత్తం, మీకు కనిపిస్తుంది గోపులో. ఇగో టైర్స్ అని క్రాక్ వచ్చినాయి. ఇంకోటి మీ డేట్ కూడా ఉంటుంది అనమాట. ఇగో ఇక్కడ ఉంది చూడండి, 21 అని చెప్పి ఇక్కడ ఉంది చూడండి, 21 ఇక్కడ ఉంది చూడండి, 21. అదనమాట. ఓవరాల్ అయితే బండి అయితే సూపర్ ఉంది. అన్న అయితే 1.8కి ఇచ్చేస్తా అంటుండు BS6 బండి. ఇంకేం చేసుకుంటా దీనికి, సూపర్ ఉంది. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతా, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు మీరు. ASK Vlogs అని సేమ్ ఐడితో ఉంటుంది. ఇంకోటి మీరు ఏ బండికైనా ఏ కార్కైనా సరే ఏదైనా సరే ఏ వెహికల్కైనా సరే ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న లైట్స్ అన్ని రావాలన్నమాట.
ఈ లైట్స్ అని రావాలి. స్టార్ట్ చేసిన తర్వాత లైట్స్ అన్నీ పోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేసిన నేను న్యూట్రల్ లైట్ ఒకటి ఉంది, ఏబిఎస్ లైట్ ఒకటే ఉన్నాయి, రెండే ఉన్నాయి. ఇప్పుడు ఏబిఎస్ లైట్ కూడా పోతుంది, కొంచెం పోయింది. బండి నడుపుతుంటే అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసు అసలు. ఆ ఫీల్ బాగుంది. అంటే ఆ ఫీల్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి నేను అంటే ఎవరైతే బైక్ రైడ్ చేస్తారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. అండ్ రైనీ సీజన్లో మాత్రం రోడ్లు సూపర్ ఉంటాయి అసలు. మొత్తం గ్రీనరీ చెట్లతోని కావాలంటే ఓ క్రేజీ మ్యాన్ ఆఫ్ రోడ్. అబ్బా గైస్ ఓన్లీ చెక్ చేయడానికి ఇదంతా చేస్తుంది వీడియో, ఆఫ్ రోడ్ ఎట్లా ఉంది బండి అని చెప్పేసి. కానీ మజా ఆఫ్ రోడ్ బండి ఇట్లా యూజ్ చేయకపోతే ఇంకెందుకు రాబోయ్. బై 3 ఉంది బండి, మాకు కిరికిరే. హండ్రెడ్ అయితే ఇట్లా ఈజీ వెళ్ళిపోతుంది. ఇది నా బండికి విండ్షీల్డ్ ఉంటుంది కదా, నాకు గాలి తాకుతుంది. బండి మంచి గాలి తాకుతుంది, మొత్తం ఇక్కడంతా గాలి వస్తుంది. అబ్బా గైజ్ నా బంప్ సైడ్ అంత మంచిగా మెత్తగా ఉన్నాయి తెలుసా సీటు. అంత బటర్ స్మూత్ ఉంది సీటు కూడా. ఇది ఇంత నలగలేదు బండి అసలు. అన్న సర్వీస్ కూడా వేయించేసిండు అనమాట. ఇది ఎగ్జాస్ట్ లేదు కదా, సైలెంట్ ఉంది కదా, అసలు స్పీడ్ పోతున్నాడు కూడా అర్థమవుతలేదు. నేను 80-90 పోతున్నా కూడా స్మూత్గా పోతుంది బండి. స్మూత్గా అంటే స్మూత్గా, చాలా స్మూత్గా. యాక్చువల్లీ దీంట్లో ఇంకోటి ఫీచర్ కూడా ఉంది మనకి. దీంట్లో ఏబిఎస్ ఆఫ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏబిఎస్ బటన్ ఉంది కదా, దీని ఒక 5 seconds ప్రెస్ చేసి పెట్టుకుంటే ఏబిఎస్ మనది ఆఫ్ అయిపోతుంది అనమాట. 1 2 3 4 5 seconds ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఏబిఎస్ బ్లింక్ అవుతుంది చూడండి. ఇక్కడ ఏబిఎస్ బ్లింక్ అయిందంటే ఇప్పుడు ఏబిఎస్ ఆఫ్ అయిందని అర్థం మనకి. ఆఫ్ అయిపోయింది ఏబిఎస్. ఇది మనకి ఆఫ్ రోడ్ పోయినప్పుడు యూజ్ అవుతుంది బాగా. అండ్ ఇదే అనమాట మన వీడియో. బై సీ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ గైస్. హిమాలయన్ BS4, హిమాలయన్ BS6. అండ్ నేనైతే బండి అయితే ఇప్పటికీ ఒక 70 kilometers తిప్పిన దీన్ని. బండి అయితే మింట్ కండిషన్లో ఉంది, సూపర్ అంటే సూపర్ అసలు, చాలా బాగుంది బండి.